పేరు రాకేష్, బోధనకి స్వాగతం. ఫ్రెండ్స్, మనము లాస్ట్ వీడియోలో మైక్రోసాఫ్ట్ వర్డ్ కంటిన్యూ చేస్తున్నాం కదా. సో ఈరోజు క్లాస్లో మనము మైక్రోసాఫ్ట్ వర్డ్లో 5 ముఖ్యమైనటువంటి టాపిక్స్ మీరు నేర్చుకోబోతున్నారు. ఆ 5 ముఖ్యమైన టాపిక్స్ ఏంటంటే, ఫస్ట్ టాపిక్ వచ్చేసి టేబుల్. టేబుల్ అనేటువంటి టాపిక్ చాలా ఇంపార్టెంట్. మన డైలీ లైఫ్లో మన డాక్యుమెంటేషన్ చేసే టైంలో టేబుల్ను తప్పకుండా వాడతాము. సెకండ్ వచ్చేసి పారాగ్రాఫ్. ఈ పారాగ్రాఫ్ అంటే ఏంటి, డిఫాల్ట్ పారాగ్రాఫ్ ఎలా రావాలి, దాంట్లో స్పేసింగ్ ఎలా అడ్జస్ట్ చేయాలి, ఈ విషయాలన్నీ మనము పారాగ్రాఫ్లో చూస్తాము. నెక్స్ట్ వచ్చేసి వాటర్మార్క్. వాటర్మార్క్ అంటే ఫ్రెండ్స్ మీకు తెలిసి ఉండొచ్చు. సపోజ్ నేను ఒక డాక్యుమెంట్ చేశాను, అది నాకు కాన్ఫిడెన్షియల్, అంటే నేను కాపీరైట్ చేయకుండా ఉండాలి, అంటే ఎవరైనా దాన్ని వాడకూడదు. అప్పుడు నేను ఏం చేస్తానంటే, జనరల్గా మీరు చూసి ఉండొచ్చు, మనం కొన్ని నోట్స్ తీసుకుంటే మనకు పేపర్కి అడ్డంగా ఇలా కాన్ఫిడెన్షియల్ అనేసి వాళ్ళ ఇన్స్టిట్యూట్ నేమ్లు లేకపోతే వాళ్ళ కంపెనీ నేము ఆ విధంగా వస్తుంది. సో అది మనం చేసేటువంటి డాక్యుమెంట్లో ఎలా చేయాలి అనేది మనం ఈ వాటర్ మార్క్లో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి బుల్లెట్స్. సో బుల్లెట్స్ అండ్ నెంబరింగ్ అనేసి ఉంటుంది. ఈ బుల్లెట్స్ అండ్ నెంబరింగ్లో ఏంటంటే, మనము సపోజ్ ఒక లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ టైప్ చేస్తున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా నాకు సమ్ సింబల్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ పేపర్ టైప్ చేస్తున్నాము. సో నేను ఏం చేస్తాను, నెంబర్ 1 క్వశ్చన్ చేసి ఎంటర్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా నాకు ఒక బుల్లెటెడ్ నెంబరింగ్ రావాలి. అంటే ఏంటి, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4 అన్నట్టు. సో అలా చేయడం వల్ల ఏంటంటే, మనం టైప్ చేసేటువంటి టెక్స్ట్ ఏదైతుందో అది ఒక క్రమ పద్ధతిలో వస్తుంది. అది ఎలా చేయాలి అనేది మనము ఈ బుల్లెట్స్ అండ్ నెంబరింగ్ అనేటువంటి టాపిక్లో చూద్దాం. బుల్లెట్స్ అండ్ నెంబరింగ్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ వచ్చేసి టెక్స్ట్ బాక్స్. ఈ విధంగా ఈ టెక్స్ట్ బాక్స్ ఎలా ఇన్సర్ట్ చేయాలి, టెక్స్ట్ బాక్స్ ఏ సందర్భాల్లో మనం వాడతాము అనేది మనం ఈ టెక్స్ట్ బాక్స్ ఆప్షన్లో చూస్తాము. ఈ విధంగా ఈ 5 ఆప్షన్స్ ఎంఎస్ వర్డ్లో మనకు చాలా ఇంపార్టెంట్. మీరు తప్పకుండా నేర్చుకోవాలి. మన డైలీ లైఫ్లో మీరు డాక్యుమెంటేషన్ చేసేటప్పుడు ఈ ఆప్షన్స్ మీకు తప్పక యూజ్ అవుతాయి. సో ఈ 5 ఆప్షన్స్ గురించి మనము ఈ వీడియోలో నేర్చుకుంటున్నాం. సో ఫస్ట్ మనము టేబుల్ ఆప్షన్ గురించి నేర్చుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ టేబుల్ ఆప్షన్ అనేది ఇన్సర్ట్ అనేటువంటి మెన్యూలో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది, ఇన్సర్ట్ మెన్యూ. అంటే ఏం చేయాలి, మనము ఇన్సర్ట్ అనేటువంటి ఆప్షన్ క్లిక్ చేస్తే ఇన్సర్ట్ టేబుల్ అనేటువంటి ఆప్షన్ క్లిక్ చేయాలి. ఈ టేబుల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు ఇలా ఒక స్ట్రక్చర్ వస్తుంది. ఈ స్ట్రక్చర్లో వర్టికల్ అండ్ హారిజాంటల్ లైన్స్ ఉంటాయి. ఎప్పుడైనా సరే హారిజాంటల్గా ఉండే వాటిని రోస్ అంటాం. ఓకే, అండ్ వర్టికల్గా ఉండే వాటిని మనము కాలమ్స్ అంటాం. ఏమంటాము, కాలమ్. సో హారిజాంటల్గా ఉండే వాటిని ఏమంటాము, రోస్ అంటాము. వర్టికల్గా ఉండే వాటిని కాలమ్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక టైం టేబుల్ క్రియేట్ చేయాలి. ఓకే ఫ్రెండ్, సో ఏం చేస్తాం మనం అప్పుడు, టైం టేబుల్ అంటే ఏముంటుంది ఇక్కడ, లైక్ 1st, 2nd, 3rd, 4th, 5th, 6th and 7th అలా ఉంటాయి. ప్లస్ ఇక్కడ ఏముంటాయి, డేస్ ఉంటాయి కదా, మండే, ట్యూస్డే, వెనస్డే. ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఏమైనా అవసరం ఉంటాయి అనుకోండి, దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ టేబుల్ ఆప్షన్. అండ్ ఇన్సర్ట్ టేబుల్లో మనకి ఎన్ని రోస్ కావాలి, ఎన్ని కాలమ్స్ కావాలి అనేది డిసైడ్ చేసుకొని మనం టేబుల్ని ఇన్సర్ట్ చేస్తాం. రైట్ ఫ్రెండ్. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం మీరు ఏం తెలుసుకోవాలంటే, సపోజ్ ఇలా వచ్చింది, నాకు కర్సర్ ఇదంతా టైప్ చేస్తాను, నేను ఇవన్నీ టైప్ చేసింది, ఇక్కడ దాకా వచ్చింది. నాకు నెక్స్ట్ రో కావాలంటే మనం ఎంటర్ ప్రెస్ చేయకూడదు. ఎప్పుడైనా సరే టేబుల్లో మనం ఏం ప్రెస్ చేయాలంటే ట్యాబ్ బటన్ ప్రెస్ చేయాలి. కీబోర్డ్లో ట్యాబ్ బటన్ కనుక ప్రెస్ చేస్తే మనకు నెక్స్ట్ రో యాడ్ అవుకుంటూ పోతుంది. సో మనం ఫస్ట్ ఎన్ని రోస్ కావాలి, ఎన్ని కాలమ్స్ కావాలని ప్లాన్ చేసుకొని లాస్ట్ బాక్స్లో మన కర్సర్ పెట్టేసి ట్యాబ్ ప్రెస్ చేసుకుని పోతే రోస్ అన్ని ఎక్స్ట్రా యాడ్ అవుతూ ఉంటాయి. అండ్ సపోజ్ మనకు కాలం కావాలనుకోండి, సో రైట్ క్లిక్ ఆన్ ద టేబుల్ ఆప్షన్, క్లిక్ ఆన్ ఇన్సర్ట్ కాలం. మీకు ఇవన్నీ నేను ప్రాక్టికల్లో చూపిస్తాను. సో బేసిక్గా మీకు ఏం అర్థం కావాలి, టేబుల్ అనేది హారిజాంటల్ అండ్ వర్టికల్ ఈ టైప్ ఆఫ్ డాక్యుమెంటేషన్ ఎప్పుడైనా అవసరం పడితే మీరు టేబుల్ అనేటువంటి ఆప్షన్ యూజ్ చేసి డేటాని ఇన్సర్ట్ చేయాలి.
అండ్ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఇక మీరు ఎప్పుడైనా ఎంటర్ ప్రెస్ చేయకూడదు, ట్యాబ్ ప్రెస్ చేయాలి. ట్యాబ్ ప్రెస్ చేస్తే యూ కెన్ ఎక్స్టెండ్ ద నెంబర్ ఆఫ్ రోస్. క్లియర్ ఫ్రెండ్స్? ఇది మనం క్లియర్గా ప్రాక్టికల్లో చూద్దాం. డన్. నెక్స్ట్ వచ్చేసి పారాగ్రాఫ్. ఫ్రెండ్స్ మనం జనరల్గా టైప్ చేస్తుంటాం, ఎంఎస్ వర్డ్లో టెక్స్ట్ టైప్ చేస్తుంటాము. ఆ టెక్స్ట్ టైప్ చేసేటప్పుడు ఆ స్పేసింగ్ అనేది కరెక్ట్గా అడ్జస్ట్ అయిందా కాలేదా అనేటువంటి చూడడం కోసము మనము పారాగ్రాఫ్ అనేటువంటి ఆప్షన్ యూజ్ చేస్తాం. అంటే ఏంటి? సపోజ్ నేను ఒక పారాగ్రాఫ్ టైప్ చేశాను. ఈ పారాగ్రాఫ్లో ఈ లైన్స్ మధ్య ఉండేటువంటి స్పేసింగ్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా ఉంటే మీ పేజ్లో కరెక్ట్గా ఫిట్ అవుతుంది. సపోజ్ ఈ స్పేసింగ్ అనేది తక్కువ ఉందనుకోండి, ఐ మీన్ ఏదైతే టెక్స్ట్ నెక్స్ట్ పేజ్లోకి పోవాలనో అది ముందు పేజ్లోకి రావాల్సి ఉంటుంది. అంటే ఈ విధంగా మీరు టైప్ చేసినటువంటి టెక్స్ట్ని కరెక్ట్గా సెట్ చేయాలి అంటే ఈ పారాగ్రాఫ్ అనేటువంటి నెంబరింగ్ అనే దాన్ని మీరు సెట్ చేసుకుంటూ పోవాలి. అది ఎలా చేయాలనేది ప్రాక్టికల్గా చూద్దాము. బట్ బేసిక్గా మీరు ఇప్పుడు ఒక విషయం గుర్తుంచుకోవాలి, మనకు డిఫాల్ట్గా మనకు ఒక పారాగ్రాఫ్ రావాలి అంటే జనరల్గా మీరు పారాగ్రాఫ్ టైప్ చేయాలంటే ఏం చేయాలి? పారాగ్రాఫ్ టైప్ చేయాలి, కనీసం ఒక 5 లైన్స్ అయినా టైప్ చేయాలి కదా. అది అవసరం లేకుండా మనకు ఒక డిఫాల్ట్ కమాండ్ ఉంది. అదేంటంటే ఈక్వల్స్ టు సింబల్, రైట్, రాండ్, RAND, రాండ్ అండ్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్. ఫ్రెండ్స్ ఇది చాలా ఇంపార్టెంట్, మీరు తప్పకుండా వాడండి. ఇది కనుక క్లిక్ చేసి మీరు ఎంటర్ ప్రెస్ చేశారనుకోండి, మీకు ఒక 10 లైన్స్ పారాగ్రాఫ్ ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. అంటే మీరు టైప్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఏంటి ఆ కమాండ్? ఈజ్ ఈక్వల్స్ టు సింబల్ ఫాలోడ్ బై random యాక్చువల్గా, బట్ వీ టేక్ ఇట్ యాజ్ రాండ్ అండ్ ఓపెన్ క్లోజ్ బ్రాకెట్స్. ఇది చేసి మీరు ఎంటర్ ప్రెస్ చేయగానే మీకు ఒక 10 లైన్స్ ఉండేటువంటి ఒక పారాగ్రాఫ్ వస్తుంది. దాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఆ స్పేసింగ్ ఎలా అడ్జస్ట్ చేయాలని మనం ప్రాక్టికల్స్లో చూద్దాం. దట్ రైట్. నెక్స్ట్ వచ్చేసి బుల్లెట్స్ అండ్ నెంబరింగ్. ఓకే ఫ్రెండ్, బుల్లెట్స్ అండ్ నెంబరింగ్ అంటే ఏంటి? సపోజ్ నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, సబ్జెక్ట్స్ టైప్ చేస్తున్నాను. ఏం చేయాలి నేను? తెలుగు, ఓకే, హిందీ, ఓకే, ఇంగ్లీష్, రైట్, మ్యాథ్స్, సైన్స్ అండ్ సోషల్. ఈ విధంగా నేను టైప్ చేశాను. సో ఈ విధంగా టైప్ చేస్తే ఇట్ ఇస్ కరెక్ట్. బట్ దీని ముందు మీకు ఒక బుల్లెట్ ఇలా ఒక సింబల్ కానీ, ఓకే, ఒక స్టార్ కానీ కదా, స్టార్ కానీ ఉంటే ఆ డాక్యుమెంటేషన్ అనేది నీట్గా అవపడుతుంది కదా. సో ఈ టైప్ ఆఫ్ టెక్స్ట్ మీరు టైప్ చేసేటప్పుడు ఈ డిఫాల్ట్ బుల్లెట్ అనేటువంటి ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకుంటే ఈ టెక్స్ట్ని ఒక క్రమ పద్ధతిలో మనం టైప్ చేయొచ్చు. ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ ఇట్లా ఉండొచ్చు, బట్ వీ హ్యావ్ ఏ ఫెసిలిటీ కాదు, బుల్లెట్ ఫెసిలిటీ ఉంది మనకి. ఆ బుల్లెట్లో డిఫాల్ట్ బుల్లెట్ మీరు ఏదైనా తీసుకోవచ్చు, ఏదైనా తీసుకొని దీని ముందు మీరు యాడ్ చేసుకోవచ్చు. అది చేసి ఏంటంటే లుక్ బాగుండడం కోసము బుల్లెట్స్ అండ్ యూజ్ చేస్తాం మోస్ట్లీ, రైట్ ఫ్రెండ్. అండ్ నెంబరింగ్ ఉంటుంది. నెంబరింగ్ అంటే ఏంటి? డిఫాల్ట్ నెంబర్ రావాలి. అంటే నేను ప్రతిసారి టైప్ చేసేటప్పుడు ఒక టైప్ చేస్తాను, ఎంటర్ ప్రెస్ చేస్తాను, చేయగానే ఏమవుతుంది? ఇక్కడ ఏం రాదు, మళ్ళీ నేను 2 టైప్ చేయాలి కదా. అలా కాకుండా డిఫాల్ట్గా నెంబరింగ్ రావాలి. నెంబరింగ్ వచ్చి స్పేసెస్ కూడా కరెక్ట్ అడ్జస్ట్ అవుతాయి. అంటే మనం చేతితోటి స్పేసింగ్ ఇవ్వడం లేకపోతే ట్యాప్ ప్రెస్ చేయడం ఇది కరెక్ట్గా జస్టిఫై కాకపోవడం జరుగుతుంది. సపోజ్ మీకు నెంబరింగ్ అనేది ఎనేబుల్లో ఉందనుకోండి, మీకు ఒక క్రమ పద్ధతిలో నెంబరింగ్ వస్తుంది. ఇది ఎలా చేయాలి అనేది మీకు నేను ప్రాక్టికల్స్లో చేసి ఉంటాను. ఓకే ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మనకు 4th ఆప్షన్ వచ్చేసి వాటర్ మార్క్. జనరల్గా వాటర్ మార్క్ అంటే ఏంటి ఫ్రెండ్స్? మనకి మీకు ఐడియా ఉండొచ్చు. నేను ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పాను. నేను ఏదైనా మెటీరియల్ కొన్నాం అనుకోండి, మనకు డాక్యుమెంట్ పైన డాక్యుమెంట్కి ఇలా కాన్ఫిడెన్షియల్ లేకపోతే కంపెనీ పేరు ఉండడం, లేకపోతే అంటే ఏంటి వాళ్ళ మ్యాటర్ని మనం కాపీ చేసుకోకుండా ఉండేటువంటి అది ఉంటుంది, ఫెసిలిటీ ఉంటుంది అనమాట. సో మీరు ఆ విధంగా మన డాక్యుమెంట్కి ఈ వాటర్ మార్క్ ఎలా అప్లై చేయాలి అనేది ఈ వాటర్ మార్క్లో చూస్తాం. ఎలా చేయాలి? దీన్ని మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీరు మీ డాక్యుమెంట్ని టైప్ చేయండి. ఓకే, మీ డాక్యుమెంట్ని టైప్ చేయండి.
then click on design option. ఓకే ఫ్రెండ్, క్లిక్ ఆన్ డిజైన్ ఆప్షన్. దీంట్లో మీకు వాటర్ మార్క్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ వాటర్ మార్క్ క్లిక్ చేయగానే మీకు ఏదైతే టెక్స్ట్ మీకు ఇక్కడ కావాలో ఆ టెక్స్ట్ మీరు ఇవ్వాలా, లేకపోతే డిఫాల్ట్గా కాన్ఫిడెన్షియల్ అనేటువంటి టెక్స్ట్ రావాలా అనేది ఆప్షన్ ఉంటుంది దాంట్లో. సో దెన్ క్లిక్ ఆన్ కస్టమ్ వాటర్ మార్క్ అనేటువంటి ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అది అడుగుతుంది వాట్ టెక్స్ట్ యూ వాంట్ టు హ్యావ్, ఏ టెక్స్ట్ పెడదాం అనుకుంటున్నారు మీరు ఇక్కడ. అక్కడ నేను ఏం చేస్తానంటే నేను బోధన అని పెట్టేసుకుంటాను. రైట్ ఫ్రెండ్, అప్పుడు నేను ఇది క్లోజ్ చేస్తే నాకు ఈ డాక్యుమెంట్లో ఏమవుతుంది, మనకి ఇక్కడ ఈ విధంగా నాకు బోధన అనేటువంటి ఒక వాటర్ మార్క్ వస్తుంది. రైట్ ఫ్రెండ్, సో ఇది ఎలా చేయాలి, దీన్ని ఎలా అన్వాటర్ మార్క్ అంటే రిమూవ్ వాటర్ మార్క్ ఎలా చేయాలి అని మనం ప్రాక్టికల్స్లో చూద్దాము. సో దిస్ ఈజ్ అబౌట్ వాటర్ మార్క్. జనరల్లీ ఇది మనం చాలా వాడతాము, చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ బాక్స్. టెక్స్ట్ బాక్స్ ఏంటి అంటే, టెక్స్ట్ బాక్స్ ఇది ఏంటి యాక్చువల్గా, సపోజ్ మీరు టెక్స్ట్ టైప్ చేస్తారు డాక్యుమెంట్లో, మీకు ఒక ఇమేజ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, రైట్. మీకు ఎక్కడైనా సడన్గా టెక్స్ట్ అవసరం ఉందనుకోండి, మనకు అక్కడ కర్సర్ ఫెసిలిటీ రాకపోవచ్చు, కర్సర్ అక్కడికి రాకపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి. బికాజ్ మనకి ఎందుకు అంటే మనం ఇంకా ఆల్రెడీ మన డాక్యుమెంటేషన్లో ఉంటాము, ఇమేజ్ కూడా ఉంటుంది మనకి కదా. సో ఎక్కడైతే మీకు కర్సర్ ప్లేస్ చేసి టైప్ చేసే అవకాశం లేదనుకోండి, దెన్ వాట్ వీ కెన్ యూజ్ టెక్స్ట్ బాక్స్ ఆప్షన్. అది ఎక్కడ ఉంటుంది మీకు, రైట్. సో క్లిక్ ఆన్ ఇన్సర్ట్ టెక్స్ట్ బాక్స్ అనేటువంటి ఒక ఆప్షన్ ఉంటుంది. టెక్స్ట్ బాక్స్లో మీకు సింపుల్ టెక్స్ట్ బాక్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే ఎనీవేర్ యూ కెన్ హ్యావ్ అ టెక్స్ట్ బాక్స్ విత్ కర్సర్. ఒక బాక్స్ లాగా ఉంటుంది, దాంట్లో కర్సర్ ఉంటుంది. మీకు కావాల్సిన టెక్స్ట్ ఇది ఎక్కడైనా టైప్ చేసుకోవచ్చు. అండ్ ఈ టెక్స్ట్ బాక్స్ని మీరు డ్రాగ్ చేసి యూ కెన్ ప్లేస్ ఎనీవేర్ కదా. టైప్ చేశారు, ఈ బాక్స్ని ఎక్కడైనా ప్లేస్ చేశారు. ఇప్పుడు నాకు ఏం కావాలి, ఇది వద్దు అంటే ఇది లైన్ అవపడకూడదు మనకు. అప్పుడు ఏం చేస్తారు మీరు అంటే, ఇది సెలెక్ట్ చేసి సెలెక్ట్ ద టెక్స్ట్ బాక్స్, ఫార్మాట్కి వెళ్ళేసి ఓకే ఏమంటారండి ఇక్కడ లైక్ బార్డర్ రిమూవర్, నో బార్డర్ ఆర్ నో అవుట్లైన్. రైట్ ఫ్రెండ్స్, సో నో అవుట్లైన్ అనేటువంటి ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే ఈ లైన్ మీకు అవుపడదు. అప్పుడు మీకు ఏమవుతుంది, ప్రాపర్గా ఈ బాక్స్ స్ట్రక్చర్లోనే మీ టెక్స్ట్ ఉంటుంది. అండ్ దిస్ వన్ యూ కెన్ ప్లేస్ ఎనీవేర్ ఆన్ ద ఇమేజ్. సో ఈ విధంగా టెక్స్ట్ బాక్స్ని మనం యూజ్ చేస్తాము. సో ఈ 5 ఆప్షన్స్ ఎంఎస్ వర్డ్లో చాలా ఇంపార్టెంట్. మీరు డాక్యుమెంట్ చేసేటప్పుడు ఇవి రకరకాలుగా మనకు యూజ్ అవుతాయి. మీకు దీని గురించి నాలెడ్జ్ కనుక ఉన్నట్లయితే మీరు ఈజీగా డాక్యుమెంటేషన్ చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ప్రాక్టికల్స్ చేద్దాము. ప్రాక్టికల్స్లో ముఖ్యంగా మనకి ఏంటి, ఫస్ట్ ఎంఎస్ వర్డ్లో 5 ఇంపార్టెంట్ ఆప్షన్స్ చేద్దామని మనకు థియరీ క్లాస్లో చెప్పాను. ఓకే, సో మనం ఫస్ట్ ఏం చేద్దాము అంటే ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేద్దాం. ఎంఎస్ వర్డ్ ఎలా ఓపెన్ చేయాలి, మీకు టాస్క్ బార్లో ఇలా ఉంటుంది ఎంఎస్ వర్డ్. లేదు అంటే మీరు డైరెక్ట్గా స్టార్ట్ బటన్ క్లిక్ చేసి మీరు ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్, సో నేను ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేస్తున్నాను. సో ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేసినాక మీకు ఈ విధంగా వచ్చేదాన్ని డాక్యుమెంట్ అంటారు. ఓకే, సో ఈ డాక్యుమెంట్లో ఫస్ట్ మనం ఏం చెప్పాము, టేబుల్ ఆప్షన్ చెప్పాను కదా. సో టేబుల్ ఆప్షన్ ఎలా చేయాలి, టేబుల్ ఆప్షన్లో ఏం చేస్తున్నాను నేను అంటే, ఫస్ట్ ఏం చెప్పాను నేను, రైట్ క్లిక్ ఆన్, నేను ఏం చేస్తున్నానంటే ఒక టైం టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. ఫస్ట్ ఏం చేయాలి, క్లిక్ ఆన్ ఇన్సర్ట్, క్లిక్ ఆన్ టేబుల్. చూసారా, సో ఇక్కడ ఈ విధంగా వచ్చిన తర్వాత వీటిని ఏమంటారు, రోస్ అంటాము. అండ్ ఈ వర్టికల్గా ఉండే అంటే వర్టికల్గా ఉండే వాటిని కాలమ్స్ అంటాము, హారిజాంటల్గా ఉండే వాటిని రోస్ అంటాము. ఓకే ఫ్రెండ్, సో మనకి ఎన్ని కావాలి, నేను ఒక 3x3 ఇలా తీసుకుంటాను. ఓకే రైట్, ఇలా వచ్చింది చూసారా. రైట్, నా ఇప్పుడు ఏం చేస్తాను, నేను ఎంటర్ ప్రెస్ చేయొద్దని చెప్పాను. కీబోర్డ్ పైన ఉన్నటువంటి ట్యాబ్ ప్రెస్ చేయాలి మీరు ఈ కర్సర్ని మూవ్మెంట్ చేయడానికి. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తాను నేను, 1 ట్యాబ్, 2 ట్యాబ్, 3
I'm sorry, 3, 3, 4, 5, 6, 7, 8. ఓకే ఫ్రెండ్. సో 8 ఇచ్చాను. రైట్. ఇది ఎక్స్ట్రా వచ్చింది కదా! అప్పుడు నేను ఏం చేస్తాను ఇలా సెలెక్ట్ చేసుకొని దాన్ని రైట్ క్లిక్ చేసేసి ఏం చేస్తాను డిలీట్ కాలమ్ డిలీట్ అయిపోయింది. చూసారా? ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాను మండే. ఓకే ఫ్రెండ్. నేను ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేసి ఏమవుతుంది మీకు అక్కడనే స్పేస్ వస్తుంది. కాబట్టి నేను ఏం చెప్పాను ఎంటర్ ప్రెస్ చేయొద్దు. యూ షుడ్ ప్రెస్ ట్యాబ్ బటన్. ఇది పోవాలంటే ఏం చేయాలి కంట్రోల్ జెడ్. ఓకే. సో మళ్ళీ ఏం చేస్తాను నేను మండే. ఓకే. నా ట్యాబ్ ప్రెస్ చేస్తున్నాను. చూసారా మండే ఫస్ట్ పీరియడ్ నాకు ఏం కావాలి తెలుగు. ఓకే. హిందీ, దెన్ ఇంగ్లీష్, ఓకే, మ్యాథ్స్, దెన్ సైన్స్, సోషల్, ఓకే, and computers and something like sports. రైట్. నేను ఇప్పుడు ఏం చేస్తాను ట్యాబ్ ప్రెస్ చేస్తాను. ఇప్పుడు ఏం చేస్తాను నేను ట్యూస్డే. సో ట్యూస్డే కూడా నాకు ఇదే ఉంది టైం టేబుల్. నేను కాపీ చేస్తాను, ఇక్కడ పేస్ట్ చేస్తాను. రైట్ ఫ్రెండ్స్. ఓకేనా. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి ట్యాబ్ ప్రెస్ చేస్తున్నాను. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఓకే, సైన్స్. నేను ఏం చేస్తున్నాను ట్యాబ్ ప్రెస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సోషల్, కంప్యూటర్. ఇప్పుడు నాకు అయిపోయింది. మరి టేబుల్లో నెక్స్ట్ రో కావాలి. నేను ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేస్తే ఏమైంది నాకు అక్కడే గ్యాప్ వస్తుంది. అలా కాకుండా నేను ఏం చేస్తానంటే ట్యాబ్ ప్రెస్ చేస్తే ఎక్స్ట్రా రో యాడ్ అవుతుంది. వెనస్డే. ఓకే. సో ఈ విధంగా నెక్స్ట్ థర్స్డే, నెక్స్ట్ ఏం చేస్తాను నేను ఫ్రైడే. ఓకే. నెక్స్ట్ ఏం చేస్తాను ట్యాబ్ ప్రెస్ చేస్తున్నాను సాటర్డే. చూసారా? ఈ విధంగా స్ట్రక్చర్ ఆఫ్ టేబుల్ మనం క్రియేట్ చేసుకోవాలి. ఇదంతా సెలెక్ట్ చేసుకుంటారు మామూలుగా. సెంటర్ అంటారు, కలర్ అంటారు. నేను ఈ హెడ్డింగ్స్ అన్నిటికీ నేను ఏం చేస్తాను కలర్ ఇస్తాను. ఈ హెడ్డింగ్స్ అన్ని ఏం చేస్తాను నేను ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వీటికి ఒక కలర్ ఇస్తాను. ఓకే ఫ్రెండ్. ఇక్కడ నేను ఇవన్నీ ఫిలప్ చేసుకోవచ్చు. మీరు సెలెక్ట్ చేసుకుంటాను. నేను కంట్రోల్ సి అంటాను, ఇదంతా పేస్ట్ చేస్తాను. ఇక్కడ కూడా ఇదంతా చేసుకొని ఇదంతా పేస్ట్ చేస్తాను. ఈ విధంగా టేబుల్ అనేది మనకు ఈ స్ట్రక్చర్ టేబుల్ స్ట్రక్చర్ ద్వారా ఇటువంటి యాక్టివిటీస్ మనము చేసుకోవచ్చు. మీరు ఇలా కాకుండా మీకు ఇంకేమైనా స్టేట్మెంట్స్ కానీ ఏవైనా కూడా మీకు బాక్సెస్ స్ట్రక్చర్ కావాలి, ఒక ఫార్మాట్ కావాలనుకోండి మీరు చేసుకోవచ్చు. ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ సెంటర్ అనండి. ఓకే. అండ్ ఇక్కడ మీకు బార్డర్ చూసారా, ఆల్ బార్డర్స్ బార్డర్ అనండి. ఓకే. నా ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను బార్డర్ అంటాను, ఇక్కడ ఆల్ బార్డర్స్ అంటాను. ఇక్కడ లేఅవుట్ చూసారా అండ్ డిజైన్ అనే 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ డిజైన్ మీద క్లిక్ చేస్తే మీకు చూసారా అన్ని డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయి. మీరు ఏ ఫార్మాట్ అంటే ఆ ఫార్మాట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. చూసారా ఎంత నీట్గా వస్తుందో, పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి కలర్ఫుల్గా ఉంటుంది మీ టేబుల్. చాలా కలర్ ప్రింట్ తీసుకొని మీరు యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ ఎంత బాగుందో చూడండి. ఓకే ఫ్రెండ్. సో ఈ విధంగా మీరు టేబుల్ ఆప్షన్ని యూజ్ చేసుకోవాలి. అర్థమైంది కదా? సో ఏం చేస్తారు ఇన్సర్ట్ అంటారు, టేబుల్ అంటారు, నెంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్ తీసుకుంటారు అండ్ ట్యాబ్ ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేయకూడదు. అండ్ సెలెక్ట్ చేసుకుంటారు, లేఅవుట్ అంటారు, డిజైన్ అంటారు. డిజైన్లో మీకు ఇవన్నీ ప్రీ డిఫైన్డ్ ఫార్మాట్స్ ఉంటాయి. మీరు ఏదైనా ఫార్మాట్ తీసుకొని మీరు మీ అవసరాన్ని యూజ్ చేసుకోవచ్చు. రైట్. దిస్ ఈజ్ అబౌట్ యువర్ టేబుల్ ఆప్షన్. ఓకే. రైట్. నౌ నెక్స్ట్ వచ్చేసి పారాగ్రాఫ్. నేను ఏం చెప్పాను మీకు ర్యాండమ్గా మీకు ఒక పారాగ్రాఫ్ కావాలి అనుకున్నప్పుడు వీ హ్యావ్ ఏ ఫంక్షన్ కాల్డ్ ఈజ్ ఈక్వల్స్ టు ర్యాన్ ఓపెన్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్ ప్రెస్ చేశారనుకోండి మీకు బై డిఫాల్ట్ ఒక 3 to 4 చూసారా పారాగ్రాఫ్ వచ్చేసింది. ఇప్పుడు ఈ పారాగ్రాఫ్లో ఈ లాస్ట్ ఎడ్జ్ చూసారా ఇవన్నీ కరెక్ట్గా లేవు. ఫస్ట్ పాయింట్. దెన్ ఈ స్పేసింగ్ నాకు ఇంకా ఎక్కువ కావాలి, లేదు తక్కువ కావాలి. ఇవన్నీ సెట్ చేసుకోవాలంటే మనం పారాగ్రాఫ్లోకి వెళ్ళాలి. ఏం చేస్తాను ఫస్ట్ నేను సెలెక్ట్ చేసుకుంటాను, ఇలా టైప్ చేసిన తర్వాత దెన్ వీ హ్యావ్ ఆప్షన్ ఇక్కడ చూసారా పారాగ్రాఫ్లో లైన్ స్పేసింగ్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసి రిమూవ్ స్పేసింగ్ ఆఫ్టర్ పారాగ్రాఫ్ క్లిక్ చేయండి.
చూసారా? అంటే ఈ పారాగ్రాఫ్ కి మధ్యన ఏదైతే గ్యాప్ ఉంటుందో అది డిలీట్ అయిపోతుంది. సపోజ్ నాకు ఈ లైన్ కి మధ్య కూడా గ్యాప్ ఎక్కువ చేయాలి, తక్కువ చేయాలి. అప్పుడు ఏం చేస్తాను, అన్ని సెలెక్ట్ చేసుకొని ఈ పారాగ్రాఫ్ లో 1 ఇస్తాను స్పేస్. చూసారా తగ్గింది. అలా కాకుండా 2 ఇస్తాను. చూసారా పెరిగింది. మళ్ళీ ఏం చేస్తాను నేను 1.15 ఇస్తాను. కాదు 1.5 ఇస్తాను. ఈ విధంగా మీరు అడ్జస్ట్ చేసుకుంటూ పోవాలి. ఈ ఎడ్జెస్ అన్ని కరెక్ట్ ఫార్మాట్ లో రావాలి అంటే దాన్ని మనము జస్టిఫికేషన్ అంటాం. ఏం చేస్తారు, ఈ ఈ అలైన్ బటన్ లో లాస్ట్ ఆప్షన్ ఏదైతే జస్టిఫై చూసారా, కంట్రోల్ జే ఇస్ ద షార్ట్ కట్ కి. అది క్లిక్ చేస్తే మీకు ఈ పారాగ్రాఫ్ కరెక్ట్ గా ఎండ్ అవుతుంది. ఓకే చూడండి, ఇప్పుడు ఇది కరెక్ట్ పేజ్ సెట్ అయింది చూసారా. ఫైల్కి వెళ్ళండి, వెళ్ళేసి ప్రింట్ అనండి, ప్రింట్ ప్రివ్యూ అనండి. చూడండి ఇలా మీకు పేజ్ సెట్ అయింది చూసారా. ఇంకా మీకు ఇంత స్పేస్ గ్యాప్ ఉంది అంటే ఏంటి, దీనికి మీకు ఇంకా ఎక్కువ చేశారనుకోండి స్పేసింగ్, మీరు కరెక్ట్గా పేజ్లో సెట్ అవుతుంది. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే స్పేసింగ్, పారాగ్రాఫ్ స్పేసింగ్ ఇచ్చేసి చూసారా. ఓకే నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు తక్కువ చేస్తాను. రైట్ నౌ సి గో టు ప్రింట్ ప్రివ్యూ. చూసారా కరెక్ట్ పేజ్ సెట్ అయింది. ఓకే ఫ్రెండ్, సో ఈ విధంగా మీరు పారాగ్రాఫ్ ఆప్షన్ మీద వర్క్ చేసుకోవాలి. అంటే ఏం చేస్తారు మీరు, ఈజ్ ఈక్వల్స్ టు ర్యాన్ అండ్ ఓపెన్ క్లోజ్ బ్రాకెట్ ఇస్తే మీకు డిఫాల్ట్ పారాగ్రాఫ్ వస్తుంది. ఈ పారాగ్రాఫ్ లో ఇక్కడ లైన్ స్పేసింగ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీరు ఈ స్పేసింగ్ ఇవి అని సెట్ చేసుకోవచ్చు. అండ్ ఏమంటారు దాన్ని 1.15, 1, 2 ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. లైన్ స్పేసింగ్ ఆప్షన్ కూడా ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేసుకొని ఒకసారి ఎలా అవుట్పుట్ ఉంటుందో చూసుకో. రైట్ ఫ్రెండ్, సో దిస్ ఈజ్ అబౌట్ యువర్ పారాగ్రాఫ్ ఆప్షన్. రైట్ నౌ నెక్స్ట్ వచ్చేసి ఐ డిలీట్ దిస్. నెక్స్ట్ వచ్చేసి నేను బుల్లెట్స్ అండ్ నెంబరింగ్ అని చెప్పాను. నేను ఏం చేస్తానంటే ఇక్కడ నేను రైట్ ఐ విల్ టైప్ హియర్ తెలుగు, ఓకే, హిందీ, దెన్ ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, దెన్ సోషల్ టైప్ చేశాను. వీటికి నేను బుల్లెట్స్ అప్లై చేయాలనుకోండి, అంటే ఈ విధంగా ఏదైనా టెస్ట్ ఒక లిస్ట్ ఫార్మాట్లో టెక్స్ట్ ఉందనుకోండి, ఇలా సెలెక్ట్ చేసుకొని ఐ విల్ గో టు ఇక్కడ హోమ్లో మీకు ఇక్కడ చూసారా బుల్లెట్స్ అండ్ నెంబరింగ్ ఆప్షన్ చూసారా. ఇలా క్లిక్ చేసిన అనుకోండి మీకు డిఫాల్ట్ చూసారా ఎన్ని బుల్లెట్స్ అయినా ఉంటాయి. ఈ బుల్లెట్స్ అన్ని మీరు సెలెక్ట్ చేసుకొచ్చి చూడండి ఎంత బాగుంటుందో. ఇలా చేసుకొని మీకు అంటే ఒక క్రమ పద్ధతిలో మీకు టెక్స్ట్ వస్తుంది. అలా కాకుండా ఇది తీసుకొని మళ్ళీ బుల్లెట్స్లో క్లిక్ చేసుకొని మీరు రౌండ్ తీసుకోండి. యూ కెన్ మేక్ లైక్ దిస్. మీరు సెలెక్ట్ చేసుకొని టెక్స్ట్ సెలెక్ట్ చేసుకుంటే కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అలా కాదు నాకు నెంబర్ కావాలి అంటే ఏం చేస్తారు, ఇలానే సెలెక్ట్ చేసుకుంటారు. చేసుకొని నెంబరింగ్లో ఇన్ని రకాల నెంబర్స్ ఉన్నాయి చూసారా, ఇది 1 డాట్. అలా కాదు నాకు ఎలా కావాలి 1 బ్రాకెట్. ఓకే ఫ్రెండ్, నేను సైజ్ తక్కువ చేస్తాను అనుకోండి చూడండి. ఓకే చూసారా రైట్. నేను ఇక్కడ నెంబర్ చేసుకొని హియర్ ఇక్కడ ఈ టైప్ కావాలి ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు నాకు ఏబిసి కావాలి చూసారా. దీన్ని బుల్లెట్స్ అండ్ నెంబరింగ్ ఆప్షన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ పేపర్ టైప్ చేస్తున్నారు అనుకోండి, నేను ఏం చేస్తాను ఫస్ట్ నెంబర్ టైప్ చేసి డాట్ వచ్చేసి చూసారా మీకు బుల్లెట్ ఆప్షన్ ఇక్కడ ఆన్ అయిపోయింది. అంటే ఏంటి, వాట్ ఈజ్ అ కంప్యూటర్ అని టైప్ చేశాను ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఆటోమేటిక్గా చూసారా పర్ఫెక్ట్గా దాని కిందనే వచ్చింది. దెన్ వాట్ ఈజ్ ర్యామ్. నెక్స్ట్ థర్డ్ వాట్ ఈజ్ ఆర్ఓఎం. ఈ విధంగా మీరు పేపర్ టైప్ చేయడం కానీ లేకపోతే డాక్యుమెంట్ టైప్ చేసేటప్పుడు ఈ నెంబరింగ్ డిఫాల్ట్గా రావాలి అంటే మీరు ఈ బుల్లెట్స్ అండ్ నెంబరింగ్ దాని పక్కనే నెంబరింగ్ ఈ ఆప్షన్ ఉంటుంది. ఇవన్నీ మీరు సెట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్, దిస్ ఈజ్ అబౌట్ యువర్ బుల్లెట్స్ అండ్ నెంబరింగ్ ఆప్షన్. ఓకే రైట్, నెక్స్ట్ డిలీట్ చేస్తాను నేను. నెక్స్ట్ వచ్చేసి వాటర్ మార్క్ అని చెప్పాను. వాటర్ మార్క్ అంటే ఏంటి, ఎక్కడ ఉంటుంది మనకి అంటే ఇక్కడ లైక్ పేజ్ లేఅవుట్ ఇక్కడ వాటర్ మార్క్ అనే ఆప్షన్ చూసారా. అది మీరు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 10 అనుకోండి, దాంట్లో మీకు డిజైన్ అనే కొత్త ట్యాబ్ ఉంటుంది, పైన మెన్యూ ట్యాబ్ ఉంటుంది, దాంట్లో వాటర్ మార్క్ ఉంటుంది. సో మనకు 2007 వర్షన్లో మనకి ఇక్కడ పేజ్ లేఅవుట్లో వాటర్ మార్క్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ వాటర్ మార్క్ మీద క్లిక్ చేయండి. ఓకే చూసారా కాన్ఫిడెన్షియల్ ఈ రకాల డు నాట్ కాపీ నేను ఇది తీసుకుంటాను అంటే మీకు చూసారా
ఇలా వచ్చేస్తుంది కాన్ఫిడెన్షియల్ అనేసి. ఓకే ఫ్రెండ్స్, నాకు ఈ ప్లేస్లో నేను ఇచ్చేటువంటి కంపెనీ పేరు కానీ నా పేరు కానీ ఏదైనా ఇన్సర్ట్ చేయాలనుకోండి, అప్పుడు ఏం చేస్తారు మీరు? ఓకే, సో నేను ఐ గో టు పేజ్ లేఅవుట్, వాటర్ మార్క్, కస్టమ్ వాటర్ మార్క్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇది క్లిక్ చేస్తాను. క్లిక్ చేసుకొని టెక్స్ట్ వాటర్ మార్క్, పిక్చర్ అంటే పిక్చర్ ఇవ్వచ్చు మీరు, సెలెక్ట్ పిక్చర్ చేసుకొని ఏదైనా పిక్చర్ కావాలంటే మీరు పిక్చర్ చేయొచ్చు. అలా కాదు టెక్స్ట్ కావాలనుకోండి, టెక్స్ట్ మీద క్లిక్ చేసి నాకు ఐ వాంట్ టు డిస్ప్లే ఇట్ యాజ్ బోధన కావాలి. మీకు ఇక్కడ ఫాంట్ ఇచ్చేయచ్చు, ఫాంట్ కలర్ ఇవన్నీ చేంజ్ చేసుకోవచ్చు. అప్లై, చూసారా, క్లోజ్. సో నేను ఎన్ని పేజెస్ క్లిక్ చేసినా కూడా కంట్రోల్ ఎంటర్ అంటే ఏంది, ఇన్ని పేజెస్ క్లిక్ చేశాను. ఎన్ని పేజెస్ క్లిక్ చేసినా కూడా చూసారా, ప్రతి దాంట్లో మీకు ఒక వాటర్ మార్క్ వచ్చేసింది. ఈ వాటర్ మార్క్ని ఎలా తీసేయాలి అంటే ఏం లేదు, జస్ట్ మనం సెలెక్ట్ చేసుకొని పేజ్ లేఅవుట్కి వెళ్ళేసి వాటర్ మార్క్ వెళ్ళేసి రిమూవ్ వాటర్ మార్క్ అన్నాం అనుకోండి, మామూలుగా మీకు నార్మల్ డాక్యుమెంట్ వచ్చేస్తుంది. సో ఈ విధంగా మీరు వాటర్ మార్క్ మీద వర్క్ చేసుకోవచ్చు. రైట్ ఫ్రెండ్స్, యా. నెక్స్ట్ వచ్చేసి మనకి టెక్స్ట్ బాక్స్ అనే ఆప్షన్ ఉంది. అంటే ఏంటి, సపోజ్ నేను ఏం చేస్తానంటే ఐ విల్ హ్యావ్ పిక్చర్, ఒక పిక్చర్ ఇన్సర్ట్ చేస్తాను ఇక్కడ. ఓకే, ఏం చేస్తాను నేను, ఇన్సర్ట్ క్లిప్ ఆర్ట్. ఓకే ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఒక కంప్యూటర్ తీసుకుంటాను, దీన్ని డౌన్లోడ్ చేసుకుంటాను, రైట్ క్లిక్ చేసి సేవ్ యాజ్ ఇమేజెస్ అంటాను, ఇక్కడ సేవ్ చేసుకుంటాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ నాకు టెక్స్ట్ రావాలి. అప్పుడు ఏం చేస్తాను నేను, మామూలుగా మన ఎంఎస్ వర్డ్కి వెళ్ళండి, ఇన్సర్ట్ పిక్చర్. ఓకే, ఎక్కడ ఉంది అది, డెస్క్టాప్ పైన ఉంది, డెస్క్టాప్లో కంప్యూటర్ చూసారా. ఇప్పుడు నాకు టెక్స్ట్ రాయాలి, దీనిపైన టెక్స్ట్ రాయరాదు కదా నాకు, కర్సర్ ఇక్కడ వచ్చింది మనకి, బట్ ఐ వాంట్ టు హ్యావ్ సంథింగ్ హియర్. అప్పుడు నేను ఇన్సర్ట్కి వెళ్ళేసి టెక్స్ట్ బాక్స్ అంటాను, చేసి సింపుల్ టెక్స్ట్ బాక్స్. ఓకే ఫ్రెండ్, సెలెక్ట్ చేసుకొని పిక్చర్ అండి, పిక్చర్ ఇమేజ్, టెక్స్ట్ బాక్స్. ఇక్కడ వచ్చేసి బోధన. ఓకే, చేస్తాను, పెట్టేస్తాను, ఓకే. ఇప్పుడు ఇది నాకు వద్దనుకోండి, ఏంది అవుట్లైన్ వద్దు, అప్పుడు ఏం చేస్తాను, ఫార్మాట్కి వెళ్ళేసి షేప్ అవుట్లైన్ అనేసి నో అవుట్లైన్ అని అనుకోండి, అవుట్లైన్ రాదు. సో ఈ విధంగా మీరు ఎప్పుడైనా టెక్స్ట్ అవసరం పడేటప్పుడు షేప్ ఫిల్ చూడండి, ఇక్కడ షేప్ ఫిల్ కూడా నో ఫిల్ అని అనుకోండి, ఎగ్జాక్ట్లీ దానిపైన వచ్చేస్తుంది. టెక్స్ట్ చేంజ్ చేయండి, ఫిల్ అవుతుంది, మళ్ళీ గో టు హోమ్, టెక్స్ట్ కలర్ చేంజ్ చేయండి, బోల్డ్ చేయండి. ఈ విధంగా మీరు టెక్స్ట్ బాక్స్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఈ ఆప్షన్స్ అన్ని ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాక్టీస్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. సో ఏమేం చేస్తారు మీరు, ఫస్ట్ టేబుల్ ప్రాక్టీస్ చేయండి, దెన్ వాటర్ మార్క్ ప్రాక్టీస్ చేయండి, టెక్స్ట్ బాక్స్ ప్రాక్టీస్ చేయండి, బుల్లెట్స్ అండ్ నెంబరింగ్ ప్రాక్టీస్ చేయండి. ఓకే ఫ్రెండ్, అండ్ పారాగ్రాఫ్ ఫార్మాటింగ్ కూడా ప్రాక్టీస్ చేయండి. ఇంపార్టెంట్, ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాక్టీస్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఆ విధంగా మనం ఎంఎస్ వర్డ్లో 5 ఆప్షన్స్ ప్రాక్టికల్ చేసాం. ఓకే ఫ్రెండ్స్, సో మనం జనరల్గా ఆ టేబుల్ ఆప్షన్ ఒకటి చాలా ఇంపార్టెంట్,
దీనికి మీరు యాక్టివిటీ ఏం చేసుకోవచ్చు అంటే మామూలుగా టైం టేబుల్ క్రియేట్ చేసుకోండి. లేదు అంటే ఏదైనా ఏమంటారు మన ఏదైనా స్టేట్మెంట్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ బుల్లెట్స్ అండ్ నెంబరింగ్ వచ్చేసి మీరు ఒక క్వశ్చన్ పేపర్ లాగా టైప్ చేసుకుంటూ పోండి. ఒక 10 క్వశ్చన్స్ టైప్ చేయండి. ఒక 5 క్వశ్చన్స్కి బుల్లెట్ ఇవ్వండి. ఒక 5 క్వశ్చన్స్కి నెంబరింగ్ ఇవ్వండి. ఆ విధంగా మీరు బుల్లెట్స్ నెంబరింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు. తర్వాత ఏదైతే క్వశ్చన్ పేపర్ టైప్ చేస్తారో దానికి కాన్ఫిడెన్షియల్ అని కానీ లేకపోతే క్వశ్చన్ పేపర్ అని కానీ ఒక వాటర్ మార్క్ ఇచ్చి ట్రై చేయండి. దెన్ దాన్ని రిమూవ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ బాక్స్ అనేది ఇన్సర్ట్ టెక్స్ట్ బాక్స్ ఎలా యూజ్ చేయాలని మామూలుగా ప్రాక్టీస్ చేసుకోండి. సో ఈ విధంగా ఈ 5 ఆప్షన్స్ ప్రాక్టీస్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బోధన యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఎవరైతే ఫస్ట్ టైం వీడియో చూస్తున్నారో మొత్తం వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. అండ్ తప్పకుండా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. దీనికి ఎటువంటి డబ్బులు ఖర్చు కావు. అండ్ ఆ కొత్త వీడియో రావడం వల్ల ఏంటంటే మీకు కొంత నాలెడ్జ్ కూడా మీరు గెయిన్ చేసుకోవచ్చు. So thanks for watching Bodhana YouTube channel, friends. Thank you so much.